నమస్తే. ఇవాళ మనతోటి తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ దాసోజు శ్రావణ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. బాగుండ్రా అన్న? చాలా బాగున్నా. మీరు బాగున్నారా? ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు బాగురా అన్న? నేను బాగున్నా. మీరు బాగురా అన్న? వెరీ గుడ్. రియల్లీ ఆల్వేస్ గుడ్. అన్న పాజిటివ్ ఎనర్జీతో చార్జ్లో ఉంటాను. ఆరోగ్యంగా ఓకే, మానసికంగా కూడా బాగున్నా. మెంటల్లీ ఆల్సో ఐఎమ్ ఆల్వేస్ గుడ్. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ నాట్ క్యారీడ్ దిస్ జర్నీ ఫర్ 17 years. 17 ఏళ్ల రాజకీయ ప్రస్థానం నేను పాజిటివ్గా ఇన్స్పిరేషన్తో ఉండకపోతే నడిచేది కాదు. కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ గుడ్. ఓకే అన్న, మీకు తెలుసు నేను ఎలాంటి ప్రశ్నలు అడుగుతా, ఏ రకంగా అడుగుతానన్నది. సో ఏది మనసు నొప్పించినా కూడా మనసుకు తీసుకోకుండా ఏం మీరు లేదు, ప్రతి దానికి మంచి సమాధానాలు, మంచిగా నిజాలు చెప్తారని చెప్పేసి ఆశించవచ్చా? చెప్పేటోడు అడిగేటోడికి చులకనగా ఉండకూడదు. ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిస్ ఇన్ ద ఇంటర్వ్యూస్. But I have seen all your interviews. You never cross that thin line where you respect the other person, and I'm sure you'll do that too. ఓకే డన్ అన్న, స్టార్ట్ చేద్దాం. సాటిస్ఫైడ్గా ఉన్నారా అన్న బీఆర్ఎస్లో? వెరీ మచ్. నా ఇంటికి వచ్చిన నేను, నాకు కేసీఆర్ గారు తండ్రితో సమానం. తెలంగాణ ఉద్యమ నాయకుడు. కాంటెంపరీ పాలిటిక్స్లో అంత వైబ్రెన్సీ ఉన్నటువంటి ఒక నాయకుడు భారతదేశంలోనే చాలా తక్కువ మంది ఉన్నారు. ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. రెండవది తెలంగాణ సాధించుకొచ్చిన ఆయన చేతిలో మేము తర్ఫీదు పొందబడ్డ నాయకుడిని నేను. అంటే 2000 ముఖ్యంగా 9 నుండి 14 వరకు జరిగినటువంటి ప్రతి ప్రస్థానంలో వారితో ఉన్నా నేను. కాబట్టి నా రాజకీయ జీవితం పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వారితో మొదలైనప్పటికీ కూడా బట్ ఇంటెన్స్ యాక్టివిజం ఏదైతుందో అది కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వారిని చూస్తూ వారి దగ్గర నుండి నేర్చుకుంటూ పెరిగినవాడిని. కాబట్టి నాకు ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ బ్యాక్ మై హోమ్. తర్వాత ఆ ఇంట్లో అంతా నా కుటుంబ సభ్యులు లెక్కనే ఉంటాను నేను. సో మీ అడిగే ప్రశ్నకి ఏంటంటే నువ్వేం కాలేదు కదా మరి అయినా హ్యాపీగా ఉన్నావా అని మీరు అడుగుతుండొచ్చేమో. టైమ్ విల్ డిసైడ్ వాట్ ఐ గెట్, వాట్ ఐ డోంట్ గెట్ అని. అంటే ఆ నమ్మకం మీకుందా? సి మనిషిని కేసీఆర్ గారు తెలంగాణ 2001లో మొదలుపెట్టినప్పుడు ఎవరన్నా దేశం మీద ఉన్న, ఇంక్లూడింగ్ దాసోజు శ్రావణ్, బికాజ్ నేను అప్పుడు కార్పొరేట్ సెక్టర్లో పనిచేస్తున్నా, ఈ తెలంగాణ ఏడొస్తుందండి అని అనుకున్నవాడిని. నేను కూడా తెలంగాణ రావాలని కోరుకున్న వాళ్ళు నేను కొన్ని విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పటికీ కూడా అట్లా. కానీ నమ్మకము అనేటువంటి విశ్వాసము, నమ్మకము, అచీవ్ కాగలుగుతాం అనేటువంటి దాని మీద ఆయన ఉద్యమం నడిపి తెలంగాణ సాధించుకున్నాడు. దాసోజు శ్రవణ్ ప్రస్థానం కూడా అంతే. ప్రజా జీవితంలో ఉండాలనుకొని వచ్చిన ఈ ఒకరోజు కాబట్టి ఒకరోజు మందిలు చేరుతామేమో. బట్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా, జర్నీ ఈజ్ మోర్ ఎక్సైటింగ్ దాన్ రీచింగ్ ద డెస్టినీ. ఇది చాలామంది నా కళ్ళ ముందే ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు, నాతో పాటు తిరిగిన వాళ్ళు ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు, మంత్రులైన ఉన్నారు, ఎమ్మెల్యేలు అయిన ఉన్నారు, ఎమ్మెల్సీలు అయిన పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. ఆ పొజిషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కనబడకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి బట్ ఐఎమ్ స్టిల్ గోయింగ్, ఉరుకుతూనే ఉన్నాం, అంటే రేస్లో ఉన్నాం. ఓకే, అంటే ఒక పొలిటీషియన్గా దాసోజు శ్రావణ్ సక్సెస్ అయిందా అని అంటే? సక్సెస్ పారామీటర్ ఇస్ టు బి ఏబుల్ టు ఆర్టిక్యులేట్ ద పీపుల్ ఇష్యూస్ కన్సిస్టెంట్గా. రాజకీయం అంటే ఏందండి అసలు? రాజకీయం అంటే అంటే సరే, రాజకీయం అంటే పదవులకు పదవిని అనుభవించడం కాదు. పదవిలో కూర్చుంటే పెద్ద పాలసీలు చేయగలుగుతాము, ఒక లార్జర్ ఇంపాక్ట్ చేయగలుగుతాం అనే ఒక అంశం ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షము అధికార పక్షం రెండు పక్షాలు ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్ ఒకటి. రెండవది, నేను నేర్చుకున్నటువంటి ఒక రాజకీయం అంటే పేదవాడికి సేవ. రాజకీయం అంటే 10 మందికి ఉపయోగపడేటువంటిది. అది అధికారంలో ఉంటే కూడా ఉపయోగపడవచ్చు, అధికారంలో లేకుంటే కూడా ఉపయోగపడవచ్చు. అది ఉంటేనేమో కొంత మేబీ ఎక్కువ ఇంపాక్టింగ్గా చేయొచ్చు. బట్ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత తక్కువ ఇంపాక్టింగ్గా ఉంటుందేమో. బట్ దెన్ ఐఎమ్ ఇన్ ద జర్నీ. బట్ ఏంది అని అంటే ప్రతి పొలిటీషియన్కి ఉన్నటువంటి లక్ష్యం కావచ్చు, ధ్యేయం కావచ్చు, చట్టసభలలో కూర్చోవాలన్న ఆలోచన అయితే ఉంటుంది కదా. నాకు కూడా ఉంది. నాకు కూడా నాకు లేదని నేనేం సన్యాసిని నేను అని నేను అంటలా. ప్రతి ఒక్కడికి ఒక స్వార్థం ఉంటుంది. ఆఖరికి సన్యాసి సాధు అనేటోడికి కూడా భగవంతుని దర్శనం చేసుకోవాలా అని చెప్పని ఒక స్వార్థం ఉంటుంది. చివరిగా నేను దేవుణ్ణి దర్శనం చేసుకొని దేవుణ్ణిలో ఐక్యం కావాలనేది స్వార్థం. అట్లనే ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకు కూడా ఉంది. ఐ ఆల్సో వాంట్ టు గెట్ ఇన్ టు ది హౌస్ అండ్ దెన్ ఆ ప్రజల గొంతుకగా ఆ అధికారంతో ప్రజల కోసం కొట్లాడాలని చెప్పింది. సో దట్ వాజ్ మై డిజైర్. సో ఎప్పుడో ఒకనాడు ఆపర్చునిటీ రావచ్చు, పోదాం. ఓకే, అంటే తెలంగాణ ఉద్యమకారులు మీకు ఇంతవరకు కూడా ఒక పదవి మిమ్మల్ని ఓన్ చేసుకోకపోవడం, మీరు పదవికి దగ్గర కాకపోవడం అనేది ఎప్పుడు బాధ అనిపించలేదా?
చాలా రాత్రులు ఉన్నాయి. పదవి అని కాదు. కాకపోతే ఏంటంటే ఈ ప్రస్థానం చాలా కఠినమైన ప్రస్థానం క్రాంతి. కలర్‌ఫుల్‌గా అనిపియొచ్చు. పొద్దున్న లేస్తే టీవీలలో కనబడొచ్చు. పొద్దున్న లేస్తే ప్రెస్ మీట్‌లలో కనబడొచ్చు. పొద్దున్న లేస్తే మీలాంటి ఛానల్స్‌లో ఇంటర్వ్యూలు ఇస్తే యూట్యూబ్‌లలో ఆడ ఈడ మెరుపులు మెరిచినట్టు కనబడుతుండొచ్చు. కానీ బట్ దిస్ జర్నీ ఈజ్ ఎ వెరీ టైర్సమ్ జర్నీ, టాక్సింగ్ జర్నీ అండ్ యువర్ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు ఫోర్‌గో. రాజకీయం అంటే ఏదో బహిర్గతంగా కనబడదు కదా, లోపల చాలా కష్టాలు నష్టాలు ఉంటాయి. కాబట్టి నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు ఉన్నాయి, కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్న రోజులు ఉన్నాయి, పిల్లలను దగ్గర పెట్టుకొని అరే నా పిల్లల ఫ్యూచర్ ఏంది అని చెప్పని బాధపడ్డ రోజులు ఉన్నాయి. బట్ దెన్ యూ మేడ్ ఎ చాయిస్, సో దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ యూ. యూ మేడ్ ఎ చాయిస్ దట్ యూ వాంట్ టు బి ఇన్ పబ్లిక్ లైఫ్. నేను సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్గా ఉంటూ 41 సంవత్సరాల వయసు నాది నేను వదిలిపెట్టినప్పుడు. 41 years పీక్ కెరియర్ నాది అప్పుడు. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ యంగ్ అండ్ ప్రాబ్లీ 1 or 2 PhDs అప్పుడు అంతే. ఓకే. ప్రొఫెసర్ బాలాజీ అని సత్యంలో ఉంటుండే, తర్వాత నేనే పిహెచ్డి నాకు తెలిసి. ఇంకెవరు కూడా ఐటీ ఇండస్ట్రీలో ఆర్ హెచ్ఆర్ ఫ్రెటర్నిటీలో హైదరాబాద్లో అప్పుడు ఎవరు లేరు పిహెచ్డి చేసిన వాళ్ళు. అండ్ ఇట్లనే గట్టిగా మాట్లాడుతోళ్ళం. అప్పుడు హెచ్ఆర్లో ఉంటే కూడా మంచి మాట్లాడేటోళ్ళము, ఫోర్స్ఫుల్గా పనిచేసేటోళ్ళము. సో కొంత 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 పేరున్నటువంటి ఒక హెచ్ఆర్ ప్రొఫెషనల్ నేను. పెద్ద జీతంలో ఉన్న, గ్లోబల్ కెరియర్, అన్నీ వదులుకొని రాజకీయాల్లోకి రావటం వెనుక ఒకటి ఏంటంటే మనం ప్రజలకు ఏదో సేవ చేయాలని వచ్చిన వాళ్ళం, ఏదో చచ్చిపోతే కూడా ప్రజలకు గుర్తుపెట్టుకోవాలనే స్వార్థం, దాంతో వచ్చిన వాళ్ళం. కాబట్టి బాధపడతారా అంటే బాధపడతాం, కానీ చూజ్ చేసుకునేది నేను ఏం లేకున్నా ఇది నా దారి అనుకునే వచ్చిన. సో దెర్ఫోర్ నో రిగ్రెట్స్. బట్ మీరు అన్నట్టుగా ఒక్కోసారి అనిపిస్తుంది, అరే సక్సెస్ అంటే పదవేనా, సక్సెస్ అంటే ప్రయాణం చేయటమేనా? మేబీ ఐ లెర్న్, ఐ హ్యావ్ టు సీ థింగ్స్ హ్యావ్ టు అన్ఫోల్డ్ యాజ్ ఐ మూవ్ అలాంగ్. ఐ హావ్ నో స్పెసిఫిక్ ఆన్సర్ టు దాట్. రైట్. అంటే ఎప్పుడన్నా అంటే రాత్రి పూట గుర్తొచ్చినప్పుడు ఏడుపు వస్తుందా, బాధ అవుతుందా, కళ్ళకి నీళ్ళు వస్తాయి? అంటే అనిపిస్తుంది ఎప్పుడన్నా. అంటే కేసీఆర్ గారితో పని చేసినాము, ఉద్యమాలలో జీవితాన్ని వదిలిపెట్టుకొని ఉన్నాము. ఓకేనా, సారీ ఎమోషన్ అయితే. అంటే నేను అడిగేది ఏంటంటే స్పెసిఫిక్గా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాల్సినటువంటి పార్టీ బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఆ టైంలో చాలామంది తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టింది, అందులో మీరు కూడా. అట్లేం లేదులేండి. అంటే నాది ఒక పెక్యూలియర్ సర్కమ్స్టాన్స్ అండి. సరే నాకు టికెట్ ఇచ్చి ఉంటే నేను కూడా గెలిచి ఉండేవాడినేమో, దట్స్ ఎ డిఫరెంట్ సినారియో. కాకపోతే కేసీఆర్ గారు కూడా అప్పుడు ఒక డైసీ సిచ్యువేషన్లో 2014 ఎన్నికల్లోకి వచ్చినారండి. కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ, ఆయన 10 సంవత్సరాల అధికారంలో ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు కొంత క్రెడెన్షియల్ మార్కెట్లో యుఫోరియా ఉంది. తర్వాత జరిగిన పరిణామాల్లో పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనుకోవటము. సో గెలుపు అనేది ఎసెన్షియల్ ఫర్ కేసీఆర్. ఆ రోజుల్లో 80% గెలవాలి. గెలవకపోతే ఏమవుతుండే, 63 సీట్లు ఆయన రాకపోయినట్టయితే, తక్కువ సీట్లు వచ్చినట్టయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి, వారు ఇంకేదైనా పార్టీ అధికారంలోకి వస్తుంది. సో ఆయన గెలుపు అనేది మ్యాండేట్, నాట్ జస్ట్ ఫర్ హిమ్ బట్ ఆల్సో ఫర్ షోయింగ్ టు ద వరల్డ్ దట్ తెలంగాణ విల్ బి అ సక్సెస్ఫుల్ స్టేట్. ఎందుకంటే ఆయన ఒక డ్రీమ్తో తెలంగాణ స్టేట్ని అచీవ్ చేసిండు. మీరు 2013 నుండి కనుక కేసీఆర్ స్పీచెస్ అన్ని చూసినట్టయితే హీ నెవర్ టాక్డ్ అబౌట్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, హీ ఆల్వేస్ టాక్డ్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఆయన అధికారంలో ఉంటేనే ఇంటింటికి మంచినీటి ఇవ్వగలుగుతాం, ఆయన అధికారంలో ఉంటేనే సాగునీరు ఇవ్వగలుగుతాం, ఆయన అనుకుంటేనే అధికారంలో ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతామన్న నమ్మకంతో. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఆ పవర్ను అచీవ్ చేయాలంటే సరే కొంతమంది మాలాంటి వాళ్ళను పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, పెట్టి ఉండొచ్చు కాక. బట్ దెన్ ఆయన లక్ష్యం ఓవరాల్ లార్జర్ అంబిషన్ ఉంటుంది. అయితే నేను కూడా కొంత ఎమోషన్ గురై ఉండొచ్చు అప్పుడు. ఒకవేళ నేను అట్లే ఉండుంటే ఫస్ట్ ఎమ్మెల్సీ అయ్యేవాడిని. కొంతమంది నాలాంటి వాళ్ళు కొంతమంది మిస్ అయి ఉండొచ్చు కాక. బట్ దిస్ ఇస్ పాలిటిక్స్లో ఇది కామన్ అండి. ఇప్పుడు ఈ ప్రవాహంలో కొంతమంది నిలదొక్కుంటారు, కొంతమంది కొట్టుకుపోతారు. అంటే ఇది మీ లోపమా, పార్టీ లోపమా, కేసీఆర్ గారి లోపమా? ఇది కేసీఆర్ గారు, నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను మీకు. ఆయనకు లక్ష్యం దాసోజు శ్రవణ్కు అన్యాయం చేయాలని కాదు, ఆయనకు తెలంగాణను బాగు చేయాలా. దాసోజు శ్రవణ్ అంటే దాసోజు శ్రవణ్ ఒక్కడి గురించి మాట్లాడతలే. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఎవరైనా నష్టపోయినట్టయితే హీ వాంట్స్ పీపుల్ టు విన్ ఇన్ దట్ ఎలక్షన్. 80% ఎలక్షన్ గెలవాలా అనుకున్నప్పుడు తప్పనిసరిగా గెలుపు గుర్రాలు కావాలన్నటువంటి ఆలోచనతో
కొంత ఏమైనా టికెట్ పక్కకు పెడితే పెట్టి ఉండొచ్చు కాక. ఉమ్, బట్ దెన్ నేను అట్లే ఉండుంటే ఎమ్మెల్సీ అయ్యేవాడిని, అట్లే ఉంటే బహుశా మంత్రి అయి ఉండేవాడినేమో, అట్లే ఉంటే ఏదైనా క్యాబినెట్ హోదాలో ఉండుండేవాడిని, లేకపోతే పార్లమెంట్ సభ్యుడు అయి ఉండేవాడిని, లేదా రాజ్యసభ సభ్యుడు అయి ఉండేవాడిని. ఉమ్. ఐ వుడ్ హావ్ సర్టన్లీ అచీవ్డ్ సంథింగ్. ఐ అంటే వుడ్ నాట్ ఇదంతా బీన్ కూడా టోటల్లీ స్వయంకృత లెఫ్ట్ ఔట్. అపరాధమే అంటారు ఇదంతా. స్వయంకృత అపరాధమే ఇదంతా కూడా. ఇప్పుడు ఇట్లంటేనే సపోర్ట్ వస్తుందబ్బా. ఉమ్. దెన్ మీకు ఈ అటు కాంటెక్స్ట్ ఉండాలి ఇటు ఉండాలి ఈ అంటారు. కాంటెక్స్ట్ చెప్పాను మీకు నేను. ఉమ్, ఇది కేసీఆర్ గారు ఒకవేళ ఆయన పార్టీ గెలవకపోతే, అధికారంలోకి రాకపోతే తెలంగాణ ఇట్లుండకపోయేది. ఉమ్, అండ్ వీ వుడ్ హావ్ డన్ డిస్సర్వీస్ టు తెలంగాణ. ఉమ్, తెలంగాణ తెచ్చి ఈనగాసినాక నక్కల పాలు చేసినట్టు ఎవడి చేతిలో పెడితే, ఇప్పుడు బిడ్డను పెద్ద చేసి పరికరాల చేతిలో బిడ్డను పెళ్లి చేస్తే ఏమవుతుంది? బిడ్డ పని ఆ సంసారం ఆగమవుతుంది, మనం పెంచుకున్న పిల్ల ఆగమవుతుంది. ఉమ్, అట్లే తెలంగాణను బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఆయన చేతిలో ఉండే కాబట్టి కొన్ని డెసిషన్స్, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవచ్చు. ఉమ్. నన్ను మేబీ హీ థాట్ దట్ యూ విల్ బి బెటర్ ఇన్ టు ప్లే ప్యాసివ్ పాలిటిక్స్ రాదర్ దెన్ యాక్టివ్ పాలిటిక్స్ అనుకోవచ్చు. మొత్తానికి ఇక నేను కూడా కొంత ఎమోషనల్గా రెస్పాండ్ అయినాను. ఉమ్. సో యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దట్ ఐ లాస్ట్. అన్న బీఆర్ఎస్ పార్టీలోకి మీరు పోవడానికి మీకు 15 కోట్లు ముట్టినాయా? నేను మీకు ఇంతకుముందే చెప్పిన నేను 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 అంటే లక్షల రూపాయల జీతాన్ని వదిలిపెట్టి నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత పిఆర్పిలో కానీ, టీఆర్ఎస్లో కానీ, కాంగ్రెస్లో కానీ, ఇప్పుడు బీఆర్ఎస్లో కానీ నేను ఏ రాజకీయ పార్టీ దగ్గర నుండి కూడా ఒక్క రూపాయి కూడా నేను తీసుకున్న పని లేదు. ఎప్పుడు కూడా నెవర్ ఐ హావ్ టేకెన్ 1 రూపీ ఫ్రమ్ ఎనీబడి. షూరా అన్న? ఎనీబడి. షూరా? వై డూ హ్యావ్ టు టెల్ యూ డబుల్? ఐఎమ్ టెలింగ్ యూ దిస్. నా దగ్గరగా పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. ఉమ్, నేను ఇంతవరకు అంటే అది దాంట్లో కూడా అది ఉంది. నేను ఎప్పుడు ఇట్లుండాలనుకుంటా కానీ ఇట్లుండాలని అనుకోను, ఎన్నడూ అడగలే. భవిష్యత్తులో ఏమైనా సినారీస్ వస్తేమో తెలియదు. అట్లా రావద్దని నేను కోరుకుంటున్నా. ఉమ్. అట్లా రావద్దని నేను కోరుకుంటున్నా. కానీ నిప్పులు ఏందైతే పొగ రాదు కదా అన్న? ఏం మీకు సామెత ఉన్నది కదా, ఉమ్, చీలుడి అంటే భయసుడి అని అంటారు, తెలుసా? అవును. ఏంటది విన్నరా? గద్దెగిరిందిరా అంటే గది బర్రెగిరిందిరా అంటారు. ఉమ్, సమాజంలో రకరకాలైనటువంటి ఒక రీతిలో రకరకాల ప్రచారాలు చేస్తారు. రెండవది, దాసోహ్ శ్రవణ్ చాలా గొప్పోడురా, వాడి జీవితాన్ని త్యాగం చేసిండ్రా, 41 సంవత్సరాల వయసులో వాడికి ఉన్నటువంటి ఒక 20 ఏళ్ళ భవిష్యత్తును, ప్రొఫెషనల్ లైఫ్ను, సంపాదనను, అన్ని జీవితాన్ని ఫడంగా పెట్టి ప్రజల జీవితంలోకి వచ్చిందంటే అవునా, నిజమే, ఏమో నిజమో, ఎంతవరకు నిజం ఉంటుందో అని చెప్పి నమ్మడానికి కొంత హెసిటేట్ చేస్తారు. ఉమ్, లేదురా, దాసోహ్ శ్రవణ్ రాజకీయాలకు వచ్చి మొత్తం దొబ్బక తిన్నాడు రా, భూములు తిన్నాడు రా, లేకపోతే సెటిల్మెంట్లు చేసిండ్రా, దందాలు చేసినట్టే నిజమే అయి ఉంటుంది, లేకపోతే ఆ ఇండియన్ లేకుంటాడు రాజకీయాలు అంటారు. ఉమ్, సో ప్రజలంటే నేను ఎవరిని జనరల్ సమాజంలో అవును. ఉన్నట్టుగా జాడ్యం అది మీకు నాకు కూడా వర్తిస్తుంది. ఉమ్, వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ బ్యాడ్ దెన్ గుడ్. సో దెర్ ఫోర్ ఎవరన్నా అట్లా అంటే ఈజీగా మీలాంటి వాళ్ళు కూడా నమ్మొచ్చు. అందుకే ఇట్లా షూరా అని అడుగుతున్నారు మీరు. రైట్. అంటే వాస్తవం ఏమీ లేదు అని అంటారు ఇంకా. బలహీన వర్గాలకు చెందినోడు కదా, దాసోహ్ శ్రవణ్ 15 కోట్లకి ఎందుకు అమ్ముడు పోవాలి, 150 కోట్లకి ఎందుకు అమ్ముడు పోదు? ఉమ్, వాట్ ఇస్ ద డైలాగ్? ఉమ్, చెప్పురి. ఎందుకు 15 కోట్లే ఎందుకు అమ్ముడు పోవాలా? ఉమ్, అంటే ఏంది, బక్క చిక్కినోళ్ళు బలహీన వర్గాలు అంటే ఊకనే అట్లా బటగాలు చేసేయచ్చు. ఉమ్, జనం కూడా నమ్మేటందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీలాంటి మేధావులు కూడా ప్రశ్న అడిగిందంటే ఎక్కడో ఒక దగ్గర నిప్పులేందే పొగ వచ్చిందని మళ్ళీ గుచ్చి అడుగుతున్నారంటే ఏనో 1% నిజంగా 15 కోట్లు కాకపోతే 10 కోట్లను వచ్చినాయేమో, 5 కోట్లను వచ్చినాయేమో. ఓకే అన్న. అంటే రాజకీయంగా అదృష్టం కావాలి, ప్రజాదరణ కావాలి, డబ్బులు కావాలి. సరే, ఇవన్నీ పక్కన పెట్టి మీకు అదృష్టం కోసం మీకు ఎమ్మెల్సీ అనౌన్స్ అయింది, దాని తర్వాత గవర్నర్ గారు తిరస్కరించారు, పోయింది. అప్పుడు ఏం ఫీల్ అయ్యారు మీరు? ఒక ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో, ఒక నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి ఒక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవుల్లో ఉన్నవాళ్ళు, కేసీఆర్ గారి పైన కోపం ఉంటే నేను కేసీఆర్ గారి పైన కక్ష తీర్చుకుంటున్నా అని ఇక్కడ దాసోహ్ శ్రవణ్ గొంతు వస్తే అంటే అది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక చర్య అవుతుందో చెప్పండి. మానవత్వాన్ని ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక రాజ్యాంగబద్ధమైన చర్య కాదు. కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్. అందుకే నేను ఆమెను కోర్టు దాకా లాగిన, హైకోర్టు దాకా లాగిన, టు ప్రూవ్ ద వరల్డ్ దట్ వాట్ షీ డిడ్ వాజ్ రాంగ్. అందుకనే హైకోర్టులో కూడా ఫేవరబుల్ తీర్పు వచ్చింది. దురదృష్టం ఏంటంటే గవర్నర్ వ్యవస్థలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, రాజ్యాంగం పైన గౌరవాలు లేవు. ఇప్పుడు రాజ్యాంగం మీద గౌరవం లేదు, కోర్టుల తీర్పుల పైన గౌరవం లేదు. ఎక్కడికక్కడ జిస్కా హాత్ మే లాఠీ హై ఉస్కా భయన్స్ అన్నట్టు ఇవాళ నేను తప్పనిసరి పరిస్థితి మళ్ళీ సుప్రీంకోర్టు పోయినాను. సో అది అమలు చేయట్లేరు, 5 నెలలు అయిపోయింది, తీర్పు వచ్చి 5 నెలలు అయింది, మీరు తీర్పు అమలు చేయట్లేరు అని చెప్పని మళ్ళీ నేను హైకోర్టు పోవాలి, సుప్రీంకోర్టు పోయినాను. సో ఐ హోప్ వన్ డే ఐ విల్ గెట్ జస్టిస్. రైట్. మీరు మొదట ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు నా తండ్రి సమానులు కేసీఆర్ గారు అని చెప్పేసి అన్నారు. కరెక్ట్. దానికి కట్టుబడి ఉన్నారన్న ఇప్పుడు? వై నాట్? ఇప్పుడు కూడా ఎటర్నల్. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారిని నేను అదే వేదిక మీద చెప్పిన, నాకు తండ్రి సమానులే కేసీఆర్ గారు అని చెప్పని గాంధీ భవన్ వేదిక నుండే చెప్పా.
ప్రెస్ మీట్లో కూర్చొని మరీ మీడియా సమక్షంగా చెప్పా. అండ్ ఐ స్టిక్ టు ఇట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. హీ ఈజ్ నాట్ ఓన్లీ ఎ ఫాదర్ ఫిగర్ టు మీ, బట్ హీ సర్టన్లీ ఎ ఫాదర్ ఫిగర్ టు తెలంగాణ. కేసీఆర్ undoubtedly is such a strong and intense leader who has more social sensitivity and human sensitivity and people orientation than many leaders I worked with. చాలా మందితో పనిచేసిన కదా, వాళ్ళందరిట్లో ఒక రవ్వ ఎక్కువనే కేసీఆర్ గారిలో కనబడుతుంది. నిరంతరం రాజకీయం, నిరంతరం ప్రజాసేవ, నిరంతరం ఏదైనా చేస్తే బాగుండి ప్రజలకు ఈ సమాజానికి అన్నట్టు ఒక ఆలోచన తప్ప ఇంకొకటి లేదు. మీరు అందరికీ అనుకుంటారు ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయిపోయింది కదా మరి నేషనల్ పార్టీ ఎందుకే అని చెప్పని చాలామంది ప్రశ్నలు వస్తాయి. ఆయన నేషనల్ పార్టీ వెనుక ఒకటే ఒక విజన్ ఉండే, ఎట్లయితే నేను తెలంగాణను సస్యశ్యామలం చేసినో, ఎట్లయితే నేను బీళ్లు పడ్డ భూములను పచ్చగా మార్చినో దేశాన్ని అంతా కూడా అట్లాగే మార్చాలా. అనేక ప్రాంతాలు ఇవాటికి కూడా రైతులు ఇబ్బందులు పడుతుందని చెప్పని అబ్కి బార్ కిసాన్ సర్కార్ అని చెప్పని పెట్టారు. కాబట్టి ఒక సోషల్ సెన్సిటివిటీ నాయకుడు, అటువంటి నాయకుడిని తండ్రి అనుకోకపోతే మనం మూర్ఖులం అవుతాం. రైట్, ఓకే అన్న, మీరు ఆ మాట కట్టుబడి ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా. ఇప్పుడు 3-4 నెలల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు వస్తాయి, దాంట్లో 3 కాంగ్రెస్కి పోతే ఒకటి మిగులుతుంది. మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? రావాలని కోరుకుంటాను, నేను ఇవ్వాలని చెప్పని అర్జీ పెట్టుకుంటాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద పార్టీ. ఇంకా నమ్మకం ఉంది మీకు? నేను మీకు చెప్పా, నమ్మకం అనే పునాదుల మీద తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, నమ్మకం అనే పునాదితోటే నాలాంటి నీలాంటి వాళ్ళందరము కూడా, యు ఆర్ నాట్ ఫ్రమ్ ఎనీ లెగసీ ఫ్యామిలీనో. మన ఇంట్లో మీడియా ఫ్యామిలీ ఉందా? లేదు. అయినా ఎందుకు క్రాంతి అంటే నోన్ రోబాస్ట్ డైనమిక్ జర్నలిస్ట్ అని అంటున్నారంటే కూడా విశ్వాసం దట్ యూ ఆల్సో కెన్ విన్ అని. నాకు అదే విశ్వాసం ఉంది, నేను కూడా ఎన్నడో ఒకనాడు గెలుస్తా అని చెప్పి. ఓకే, రైట్, త్వరలో గెలవాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అన్న. రైట్ రైట్ అన్న, మీరు ఇటీవల కామెంట్ చేశారు, నిన్ననే కామెంట్ చేశారు, తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం లేదు అని చెప్పేసి. ఎందుకు పర్టికులర్గా టార్గెట్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి? మీరు చెప్పండి. చరిత్రను ఎవరైనా సరే, చరిత్ర ఆనవాళ్లను, చరిత్ర గుర్తులను ఎవరైనా సరే ట్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తే కరెక్టా చెప్పండి? కాదు, కరెక్ట్ కాదు కదా. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం ఏంటి? 0. ఆర్ ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ 1%. నేను కూడా ఉన్నాను ఆయన అనుకుంటే ఆ అసెంబ్లీలో జరిగిన గవర్నర్ పంచాయతీలో ఏదో కుర్చీల బల్లలో లాగినా అని చెప్పి ఆయన చెప్పుకుంటాడు. కాబట్టి ఒకవేళ అదే కనుక ఉద్యమం అనుకున్నట్టయితే ఐ విల్ సే 0.5%. వాట్ బిజినెస్ యూ హ్యావ్ టు డిస్మాంటిల్ తెలంగాణ తల్లి? యూ టెల్ మీ, ఈ బిజినెస్ ఏందా? ఇప్పుడు తెలంగాణ తల్లిని విధ్వంసం చేయడానికి అధికారంకి వచ్చినావా? ఇప్పుడు ఇలా మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, మీరు ఢిల్లీలో పోతుంటే దండి సత్యాగ్రహంలో గాంధీ గారు నడుచుకుంటూ పోతున్నది కొన్ని విగ్రహాలు మీకు కనబడతాయి ఆ పార్లమెంట్ పరిసరాల్లో. ఇది ఉండదురా ఇయ్యాలనంటే మీరు చెప్పండి. స్టూపిడిటీ అవుతుంది, అది మీడియోకర్నెస్, అది చరిత్ర. ఆ చరిత్ర అట్లాగే కేసీఆర్ గారు ఎట్లయితే భారత స్వాతంత్రాన్ని ద్విగుణీకరించడం కోసం ఎట్లయితే మహాత్మా గాంధీ గారు తయారు చేసిన ఉద్యమ చిహ్నాలు ఉన్నాయో, అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని కూడా బలోపేతం చేయడం కోసం, ప్రజలను సంఘటితం సమన్వయం చేయడం కోసం తయారు చేసిన చిహ్నం తెలంగాణ తల్లి. అది కూడా 2006 తర్వాత ఆయన కేంద్ర మంత్రి పదవి వదిలిపెట్టి వచ్చిన తర్వాత ప్రజలను ఇంకా కూడా బలోపేతంగా చేయాలా, సంఘటితపరచాలా, ఉద్యమం చుట్టూ ప్రజలను ర్యాలీ చేయాలంటే మనకు ఒక ఐకాన్ ఉండాలా అని చెప్పని ప్రపంచంలో ఎవరైనా చేస్తున్నారు. అట్లా నెల్సన్ మండేలా చేసినారు, మార్టిన్ లూథర్ కింగ్ చేసినారు. ఎనీ పీపుల్స్ మూవ్మెంట్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ డిఫైన్డ్ అన్ ఐకాన్, ఐడెంటిఫైడ్ అన్ ఐకాన్. ఆ ఐకాన్ చుట్టూ ఉద్యమాన్ని బిల్డ్ చేసి ప్రజలను దాని చుట్టూ చేసినారు. ఫలితం ఏమైంది? కేసీఆర్ గారు ఆ తెలంగాణ తల్లిని తయారు చేయడంతో దాదాపు 30-40 వేల విగ్రహాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి ఇవాళ. ఆ తెలంగాణ తల్లిని చూడంగానే జయ తెలంగాణ అని గుర్తొస్తుంది. ఆ తెలంగాణ తల్లి చూడంగానే జయ జయ హే తెలంగాణ అని చెప్పని పాట గుర్తొస్తుంది. ఆ తెలంగాణ తల్లి చుట్టే నిలబడి జై తెలంగాణ, తెలంగాణ ఎట్లియవరా అని చెప్పని మీటింగులు పెట్టుకున్నటువంటి ఒక పరిస్థితి. రేవంత్ రెడ్డికి తెలియదు కదా ఈ చరిత్ర. నిన్ను ముఖ్యమంత్రిని చేసింది చరిత్రను విధ్వంసం చేయటం కాదు, నీ చరిత్ర సృష్టించుకో అని చెప్పని. భవిష్యత్తులో తరతరాల్లో రేవంత్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఒక ఆయన ఉండనట, రేవంత్ రెడ్డి అని ఉండనట, ఆయన కూడా ఇది చేసిందని చరిత్ర. కానీ నువ్వు కేసీఆర్ చరిత్రనో లేకపోతే తెలంగాణ ప్రజల చరిత్రను విధ్వంసం చేయాలని చెప్పని ప్రయత్నం చేయటం అది తప్పు అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే దాంట్లో పెద్ద తప్పిదం ఏం చేస్తూ ఉన్నాడు, మీకు గుర్తుంటుంది క్రాంతి గారు, నరేంద్ర మోడీ గారు, మీరు గూగుల్లో కొట్టినా కానీ చాలామంది కార్యక్రమం చూసే వాళ్ళకి అర్థమవుతుంది. 4 లయన్ 4 సింహాల స్తూపం, అశోకుడు స్తూపంకి సంబంధించింది పార్లమెంట్ కొత్త బిల్డింగ్ కట్టినప్పుడు దానిపైన పెట్టినప్పుడు ఏం చేసినారంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్ అండ్ రోరింగ్, సో దేర్ ఫార్ వీ షుడ్ హ్యావ్ ఎ రోరింగ్ లైన్, నాట్ ఎ గ్రేస్ఫుల్ లైన్ అని చెప్పని అప్పటిదాకా కొంత పీస్ఫుల్గా
కొంత గ్రేస్ఫుల్గా ఉన్నటువంటి ఒక సింహాన్ని గర్జించినట్టు నోరు తెరిచి పళ్ళని బయట కూరలు చూపెడుతూ ఆ విగ్రహం తయారు చేసిన, మీకు గుర్తుంటుందో లేదో. ఇప్పుడు పార్లమెంట్ మీద ఉన్నటువంటిది రోరింగ్ లయన్. అంతకుముందు పార్లమెంట్ మీద ఉన్నది కానీ, లేకపోతే మనకు రాజముద్రలో ఉన్నటువంటిది కానీ, అది కొంత గ్రేస్ఫుల్ లైన్ అనమాట. సింహమే కానీ గ్రేస్ఫుల్గా ఉంటుంది, కామ్గా ఉంటుంది. అయితే అది చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున గొడవ చేసిండు. ఏమైనా నువ్వు చరిత్రని ట్యాంపర్ చేస్తావా, నీ ఇష్టరాజ్యమా, చరిత్రని ట్యాంపర్ చేస్తావని చెప్పని. రేవంత్ రెడ్డి చేస్తుంది సేమ్ తప్పు. నరేంద్ర మోడీ ఎట్లయితే జాతీయ స్థాయిలో రోరింగ్ లయన్గా మార్చి అశోక స్తూపాన్ని, 4 సింహాలను ఎట్లయితే మార్పిడి చేసిండో, ఇప్పుడు తెలంగాణ తల్లిని మార్పిడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ తల్లి కిరీటం పెడితే తప్పు అంటాడు. కిరీటం పెడితే నీ సొమ్మేం పోద్దా? భూమాత కిరీటం లేకుంటుంటుందా? హనుమంతుడు కిరీటం లేకుంటున్నాడా? రాముడు కిరీటం లేకుంటున్నాడా? కృష్ణుడు కిరీటం లేకుంటున్నదా? కనకదుర్గమ్మ కిరీటం లేకుంటుందా? సరస్వతీదేవి. మనం దేవత అనుకున్న వాళ్లకు ఆ రకమైనటువంటి స్వరూపం ఇస్తాం. మన ఆంధ్రుల చరిత్రలోనే 1940s ఆంధ్రమాత అంటే ఆమె కూడా కిరీటం, తెలుగు తల్లి ఉన్నది. అది తీసేసి నువ్వేదో పెద్ద సామాజిక స్ఫూర్తి ఉన్నట్టు, నీకేమో బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే గౌరవం ఉన్నట్టు, కిరీటం అంటే రాచరికము, కిరీటం అంటే యూనో కొంత ఆధిపత్యము అని చెప్పి అడవైన నిర్వచనాలు ఇస్తూ నువ్వు చరిత్రను విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. నువ్వు కొత్త చరిత్ర సృష్టించావంటే ఉన్న చరిత్రను ఆగం చేస్తా ఉన్నావు. అది తప్పు అని నేను చెప్తా ఉన్నాను. అన్న, లగచర్ల అంశంలో కేటీ రామారావు గారు వెనకుండి నడిపించండి అని నడిపించలేదా? కేటీ రామారావు గారు ఎన్నుకున్నారా ముందున్నారా పక్కకు పెడితే, మీరు చెప్పండి క్రాంతి గారు, లగచర్ల ఇన్సిడెంట్లో ఒక బాధ్యత ఉన్న వ్యక్తి ఏం చేయాలో చెప్పారు. మీరు చెప్పరు. వీఆర్ కన్వర్సింగ్. అంటే ఇట్స్ నాట్ దట్ యు ఆస్క్ ఎ క్వశ్చన్ అండ్ ఐ గివ్ యు an answer. I am also asking a question. ఇక్కడ విషయం ఏంటి అంటే, బీఆర్ఎస్ కార్యకర్త, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి సురేష్ అనేటటువంటి వ్యక్తి అక్కడ దాడి జరగడానికి మూల కారణము అని చెప్పేసి, దాంతో చర్యలు, సంప్రదింపు చర్యలు జరగలేవా? నేను ఇది కూడా చెప్తా ఉన్నాను. పాలకుడికి హ్యూమన్ సెన్సిటివిటీ ఉండాలా, మానవత్వం ఉండాలా. ప్రజలకు సంబంధించినటువంటి ఒక భూములు లాక్కునేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలనేటువంటిది 2013 భూసేకరణ చట్టం చెప్తుంది. దానికి భిన్నంగా నువ్వు వ్యవహరించినప్పుడు అనేక సందర్భాల్లో, దేశంలో అనేక సందర్భాల్లో రైతులు తిరగబడతాడు, అమాయకుడు, వాడిని కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద రెబెలియస్నెస్ తెలియదానికి. ఒక పేదవాడికి వాడి భూమి గుంజుకపోతున్నప్పుడు వాడు తిరగబడతాడు. చూసిండ్రా? తిరగబడేటప్పుడు నా మీద కేసులు పెడతారు, నన్ను జైల్లో పెడతారన్న ఆలోచన ఉండదు. నా పొట్ట కొడుతున్నాడు రా వీడు, ఈ పొట్ట కొడుతుండు కాబట్టి నేను తిరగబడాలని చెప్పని తిరగబడతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగింది, భారతదేశంలో జరిగింది. అట్లా జరిగినందుకే రాహుల్ గాంధీ 2013 చట్టం పట్టుకొచ్చిండు. దురదృష్టం రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదండి. నేనేం చేయాలా? దానికి కేటీఆర్ను పెడుతున్నాడు. కేటీఆరే కాదు, ఇఫ్ యూ ఆర్ టు బి ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మీరు కూడా అదే చేస్తుండేవాళ్ళు, నేను అదే చేస్తుండేవాడిని, లేకపోతే ఈ కార్యక్రమాలు చూసేటువంటి ఏ ప్రజలైనా చేసి ఉండేవాళ్ళు. వాస్తవానికి ఎవరు ప్రేరేపించింది కాదు. ప్రజల అభిష్టం మేరకు నువ్వు భూములను సేకరించాలా తప్ప, ప్రజల అభిష్టం మేరకన్నా సేకరించాలా, ప్రజలను మెప్పించన్నా సేకరించాలా. నేను చెప్పొచ్చేది ఏంటంటే, రాహుల్ గాంధీ బట్టా పరిసోలకు పోతాడు, 2013 భూసేకరణ చట్టం పట్టుకొస్తాడు. దేశవ్యాప్తంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భూములు సేకరిస్తూ 2013 చట్టాన్ని అమలు చేయకపోతే రాహుల్ గాంధీ ముందుకుండి కొట్లాడతాడు. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో సొంత అల్లుడు కోసం కంపెనీలు పెట్టడం కోసం 2013 చట్టం గిట్టం కుజ్బీ జాంతాని అని చెప్పని తిరుపతి రెడ్డి గారు బెదిరియటం, మెళ్ళకూరు కేర్రా లంజోడ్లారా, సారీ ఫర్ ద స్లాంగ్, బట్ దెన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బెదిరించి భూములు లాక్కోవడం ఏంది. ఒకవేళ ప్రజలు తిరగబడ్డరే అనుకుందాం, కలెక్టర్ నేను కొట్టి చంపలేగా, రాళ్లతో కొట్టలే కదా. మనం బీహార్లో చాలా సందర్భాలు చూసినాం, జరగకూడదు అటువంటి ఉదంతాలు. కృష్ణయ్య అని చెప్పని కలెక్టర్ల వాళ్ళ మీద రాళ్లతో కొట్టి ఇంకేదో రకరకాల ఇన్సిడెంట్ చూసినాం. దట్ వాస్ నాట్ దాట్. ఏదో స్కఫ్ నెట్టుకున్నారు, అటు ఇటు నెట్టుకున్నారు, ఆ రాళ్ల మీద ఏదో రాళ్ళు కొట్టి కరెక్ట్ సార్ వేసి. నేను ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, బట్ వాట్ హావ్ యూ డన్, యూ టెల్ మీ. నువ్వేం చేసినావు రాత్రిపూట? కాశ్మీర్లో కనుక ఎట్లయితే ఇంటర్నెట్ను బంద్ చేసి, కరెంటు బంద్ చేసి, వాళ్ళు ఏదో దేశద్రోహులైనట్టు, బందిపోటు దొంగలైనట్టు, స్టూవర్ట్ పరం మీద పోలీసు వాళ్ళు దాడి చేసినట్టుగా నువ్వు లగచర్ల తదితర గ్రామాలపైన దాడి చేసి, నువ్వు గుండగాలను వెంబడబెట్టుకొని పోలీసులు తాగిపోయి ఆడవాళ్లను ఇన్నర్ పార్ట్స్ పైన నువ్వు దాడి చేయటం ఏంటి, వాళ్ళను ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం ఏంటి, వాళ్ళని అవమానించడం ఏంటి, మొత్తం ఊళ్ళను వదిలిపెట్టి వెళ్ళిపోయే విధంగా ప్రతి ఒక్క పిల్లగాడిని తీసుకొని నువ్వు స్టేషన్లో పెట్టి కొట్టడం ఏంటి? నీ మానవత్వం ఏంటి? అనేది అధికారం ఉంది కదా అని చెప్పనా? నువ్వు 185 కేసుల్లో రేవంత్ రెడ్డి జైల్లో ఉండొద్దట, కానీ ఒక కలెక్టర్ మీద కలెక్టర్కు నెట్టేసిండనో, పేదోడు లంబడోడు లేకపోతే ఒక లంబాడి వ్యక్తి, ఒక దళితుడేమో జైల్లో ఉండాలట. ఇది ఎక్కడ న్యాయం అండి? నేను ముఖ్యమంత్రి అయి ఉంటే నేనేం చేసిండేవాడు తెలుసా? నేను స్టిల్
జరిగింది. నేను మళ్ళీ తెల్లారి పొద్దుగాల పోయి కూర్చొని వాళ్ళతోటి ఇగో నేను ఈ న్యాయబద్ధంగా నేను మీ భూమికి ఇస్తా, ఈ కంపెనీ వల్ల వచ్చే లాభం ఇది అని కన్విన్స్ చేయాల్సింది పోయి నువ్వు కోయర్సివ్ మెథడ్స్ అడాప్ట్ చేసుకున్నావు నువ్వు. వాళ్ళకేం పని అండి, వాళ్ళ పాపం ఇవాల్టి జైల్లోనే ఉన్నారు వాళ్ళ పాపం. దే డిడ్ంట్ గెట్ ద బెయిల్. సాడిస్ లెక్క మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నిన్న మహబూబ్నగర్లో. ఏమని, నా మీద 185 కేసులు, నీ దేశోద్ధారకుడి కేసులు లేవు, లేకపోతే నీ భూములను కాపాడుకోవడం, నువ్వు భూములు కబ్జా చేస్తే కేసులను పెట్టి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా అడగలు తిడితే కేసులు పెట్టి ఉండొచ్చు, లేకపోతే నోట్ల సంచులతో దొరికితే కేసులు పెట్టి ఉండొచ్చు. బట్ దీస్ పీపుల్ వాంటెడ్ టు ప్రొటెక్ట్ దేర్ ల్యాండ్స్ అండ్ దట్ టు ఫ్రమ్ ద గవర్నమెంట్. నువ్వు కేసులు పెట్టి నువ్వు దాన్ని జస్టిఫై చేసుకొని దాని వెనుక కేటీఆర్ ఉన్నాడు అని చెప్పని కేటీఆర్ని బదనాం చేసి కేటీఆర్ని అరెస్ట్ చేయాలని చెప్పని చూస్తావు. పట్నం అరే ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అండి. మీ ఇంటి మీదకి వచ్చి ఎవరన్నా ఇప్పుడు ఇట్లనే బుల్డోజర్ వస్తుంది, ఇప్పుడు మన హైడ్రా బుల్డోజర్లు, మూసి బుల్డోజర్లు వస్తున్నాయి కదా రేవంత్ రెడ్డి నేతృత్వంలో. మన ఇంటి మీదకి వచ్చి బుల్డోజర్ కొట్టేస్తే క్రాంతి దాసోశ్రావు అని రోజు మాట్లాడుకుంటారు కాబట్టి దాసోశ్రావు అని అనుకోండి వాళ్ళ తిరగబడ్డాడు అని అంటే అర్థం ఉంటుందా? జస్ట్ బికాజ్ యు ఆర్ ఇన్ టచ్ విత్ ద పీపుల్. నా ప్రజలు, నా కాన్స్టిట్యున్సీ ప్రజలు, పట్నం నరేందర్ రెడ్డితో టచ్లు ఉంటే ఆయన ఇన్స్టిగేట్ చేసిందంటే నువ్వు చేసిన చక్కదానం ఏం చెప్పరాదు నాకు. ఎందుకంటే పోలీసులు వెంబడి రాలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు లోతైన అనుభవం ఉంది ఈ ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాటర్స్, రీసెటిల్మెంట్, రీహాబిలిటేషన్ మీద. క్రాంతి, ఐఎమ్ టెలింగ్ యూ ఆఫ్ 1991 ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నప్పుడు అప్పుడు టెహరీ ఎయిర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో టెహరీ డ్యామ్ ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. మీరు హరిద్వార్, రిషికేష్ పైన కొండలలో టెహరీ అని చెప్పని బిలంగన భాగీరథి నది సంగమంలో కట్టినట్టు ఒక పెద్ద ప్రాజెక్టు. అది టెహరీ ప్రాజెక్ట్. మీరు గూగుల్లో కొడితే మీకు కనబడతాయి ఆ విజువల్స్ అన్నీ కూడా. టెహరీ అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, దాని పేరు మీద డ్యామ్ అనమాట. ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వాజ్ ఆస్క్డ్ టు స్టడీ ది సోషియో ఎకనామిక్ స్టడీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పాపులేషన్. 125 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఇట్లెట్లయితే 1300 ఎకరాలు ఇట్లా రేవంత్ రెడ్డి తీసుకోవాలనుకున్నట్టు అక్కడ కూడా 125 గ్రామాల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా ముంపుకు గురవుతున్నాయి ఆ ప్రాజెక్ట్ మీద. అయితే అప్పుడు సుందర్లాల్ బహుగుణ బాంద్ నహీ బన్నా, బాంద్కు రోకో అని చెప్పని ఆయన దీక్షలు చేస్తూ ఉన్నాడు, బాగా వాయిలెంట్. నాకు బాగా గుర్తున్నాను, ఢిల్లీకి పోయినా ఫస్ట్ టైం. ఢిల్లీ ఆ ప్రాజెక్ట్ మాకు ఇచ్చినారు. మాకు ఇచ్చిన తర్వాత ఫీల్డ్ స్టడీకి టీమ్ లీడర్గా నన్ను అపాయింట్ చేసినారు. నాకు కొంచెం హిందీ కూడా వచ్చు, కొంత అప్పుడే యూత్ లీడర్, స్టూడెంట్ లీడర్ ఎగ్జామ్, ఎంబీఏ అయిపోయింది, స్టూడెంట్ లీడర్ ఉండే, వీడు కొంచెం పనిచేసి వస్తాడులే అని చెప్పని నన్ను టీమ్ లీడర్గా పెట్టినారు. నాకు బాగా గుర్తు పిఎల్ భగాతి, ఈ వాజ్ ద డైరెక్టర్ పర్సనల్. అడిగిపోయిన తర్వాత చెప్పినాడు, కాషన్ చేసినాడు, వీ హ్యావ్ గివెన్ యూ ద స్టడీ, యూ గో అండ్ డూ దట్, బట్ బీ కేర్ఫుల్ దట్ దే మే బీట్ యూ. మీరు పోతే కొట్టొచ్చు మిమ్మల్ని వాళ్ళు, ఎందుకంటే కలెక్టర్ ఎవడు పోతే అక్కడ కొడుతున్నారండి. ఆ కొట్టరు అన్ని హిల్స్, పాపం వాళ్ళు చాలా మాయకంగా ఉంటారు అక్కడ ఉత్తరాఖండ్ ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు. కొడతారు అని అంటే నై సాబ్ హమ్ చెక్ మేనేజ్ करते हैं सर, कोई फर्क नहीं पड़ता అని చెప్పాను. ऐसा कैसे करते हैं? तो देखिए साहब, हमको आदत है, हम स्टूडेंट लीडर थे, हम मैनेज कर लेते हैं అని చెప్పని రిషికేష్లో దిగినాం. ఢిల్లీకి వెళ్ళి రిషికేష్లో దిగిన తర్వాత అక్కడ ఒక మారుతి వ్యాన్, ఉత్తమ్ సింగ్ రావత్ డ్రైవర్, వాడు నేను, మారుతి కొత్త అప్పుడే ఓమిని వ్యాన్స్ వచ్చినాయి, ఆ వ్యాన్ వేసుకున్నాం. పోయిన తర్వాత తిడుతున్నారు, పోతే కైరాలా కాన్స్ కైరాలి అంటే కర్రోడు వాళ్ళ భాషలో. కానీ కైరాలి ఆయన అంటున్నాడు, వాడు తిడుతున్నాడు, వాడు అరుస్తున్నాడు. అయినప్పటికీ కూడా నేను లేచి నిలబడి, हम टहरी हेयर डेवलपमेंट कॉर्पोरेशन की तरफ से नहीं आए, हम दिल्ली से आए हैं और वो भी आपके अच्छाई के लिए आए हैं और आपको ये लोग ठीक तरीके से रीसेटलमेंट रिहैबिलिटेशन कर रहे हैं नहीं कर रहे हैं समझने के लिए आए అన్నాక కూడా అట్లా నేను దగ్గర 5 నెలలు అక్కడ తిరిగినండి. నేను చెప్పేది మీకు 1991. అంటే ప్రజలు ఆవేశంగా ఉంటారు, తిడుతుంటారు, కొడుతుంటారు, అరుస్తారు, చంపుతారు. అయినా నువ్వు ప్రభుత్వ పెద్దగా ఒక తల్లి పాత్ర, ఒక తండ్రి పాత్ర పోషిస్తూ వాళ్ళను బాధ్యతాయుతంగా ప్రేమతో చూసుకొని రీసెటిల్మెంట్ రిహాబిలిటేషన్ చేయాలా. ఏం సోయి లేదండి. నా చదువు అన్న ఉండాలా, విద్య అన్న ఉండాలా, విజ్ఞత అన్న ఉండాలా అంటారు. అందుకే అనుకట నీకు విద్య లేకపోవచ్చు, నీకు అనుభవం లేకపోవచ్చు, కానీ విజ్ఞత ఉండాలి. ఎందుకంటే ఆ కుర్చీ అటువంటిది. దిస్ చైర్ ఇస్ చీఫ్ మినిస్టర్ చైర్. ఈ కుర్చీకి రాజ్యాంగాన్ని విజ్ఞత లేదంటారా? నేను ఇంత చెప్పినాక మీరు రామాయణం అంతే రావణ సీతమైందని అడిగిన రేవంత్ రెడ్డి గారికి విజ్ఞత లేదంట. మీరు చెప్పరు ఉన్నట్టానంటే నేను విత్డ్రా చేసుకుంటా స్టేట్మెంట్. మీరు చెప్పండి, మీకు రామాయణం అంతేనే రావణ సీతమైందని అడుగుతున్నాను. మీరు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత నీకు భావ రాగాతీతాలకు అతీతంగా, వ్యక్తిగత స్వార్థానికి అతీతంగా ప్రజల యొక్క ఆలోచనను ప్రతిబింబించేటువంటి రీతిలో పరిపాలించేవాడే పాలకుడు, వాడే ముఖ్యమంత్రి. అంతకు భిన్నంగా ఎవడైనా ఆలోచించినట్టయితే తప్పు అది. ఇంకొక మాట చెప్తున్నా, మీరేమంటున్నావు, నువ్వు ఫార్మస్యూటికల్, ఇఫ్ వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ ఇస్ రాంగ్, then why is that Revanth Reddy has withdrawn now?
నేను ఫార్మాస్యూటికల్ కంపెనీ పెడతలేను కానీ ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నాను అంటున్నాను. అవును. నేను అటు చెప్పొచ్చేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఫార్మాస్యూటికల్ కంపెనీ పెడతాను, ఉమ్, మీ అల్లుడు గారికి ఇస్తానని నేను వార్తల్లో చూసినాం. 14,000 ఎకరాలండి కేటీఆర్ గారి నేతృత్వంలో ఫార్మాసిటీ కోసం సేకరించి పెట్టి 1,000 ఎకరాలు నేను ఎవరొద్దన్నాను నీ అల్లుడికి, ఇంకా లేకపోతే అల్లుడు దోస్తులకు కూడా ఇచ్చుకో, ఎవడొద్దన్నాడు, వాళ్ళకి ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టినది. ఉమ్, టు పొల్యూట్ ఉమ్, different parts of the state in the name of a pharma village is a crime. ఉమ్, పొల్యూషన్ అనేటువంటిది కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్లో ఉండాలా. ఉమ్, ఈ ప్రియారిటీ సెట్టింగ్ అంతా కూడా రిజిడిటీ తోటి చేయకూడదు. ఒక్కసారి నువ్వు పబ్లిక్ డొమైన్లో వచ్చిన తర్వాత, నువ్వు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఓ ఎమ్మెల్యే అయిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే వీరు నడవదండి. ఉమ్, ప్రజల ఆలోచనలకు దీర్ఘకాలిక హితం కోరి పనిచేయవలసిన ఒక బాధ్యత, నైతికత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఆ నైతికత లేదు, ఆ విఘ్నత లేదు. ఉమ్, మీరు మళ్ళీ నాతో చెప్పిస్తున్నారు. యు ఆర్ మేకింగ్ మీ టు రీఇన్ఫోర్స్ దట్, బట్ దట్స్ అ ఫ్యాక్ట్, ఇట్స్ ఎవిడెంట్. నందికి పందికి సమానం కలిపితే ఎట్లా? ఉమ్. నందెవరు పందెవరు ఇక్కడ? మీకే అర్థమైంది, నేను చెప్పేది ప్రజలకు కూడా అర్థమైంది. ఓకే, రైట్. ఇప్పుడు అంటే కేటీఆర్ జైలుకు పోతాడా పోడా అని అన్న అంశాలు కనుక మీ దృష్టికి తీసుకొస్తాం, మీరు ఏం చెప్తారు? సార్, పాలిటిక్స్లో కక్షపూరిత రాజకీయాలు ఉన్నప్పుడు జైలుకు పంపాలా అని చెప్పని కంకణబద్దులైనట్టయితే జైలుకు పంపడానికి 100 కారణాలు దొరకచ్చు. ఉమ్, అంత మాత్రం చేత, జైలుకి పోయినంత మాత్రం చేత కేటీఆర్ గారి ప్రతిష్ట ఏదో దిగజారిపోతుందో, లేకపోతే బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిపోతుందో అనుకుంటే రేవంత్ రెడ్డి పగటి కలలు అన్నట్టే పప్పులో కాలేసినట్టే అని నేను భావిస్తూ ఉన్నాను. ఉమ్, దానివల్ల హుత్కే పైరంపై కులాడి మారే అంటారు, అంటే కొమ్మ మీద కూర్చొని చెట్టుకు నరుక్కున్నట్టుగా రేవంత్ రెడ్డి తనకు తానే అప్రతిష్ట పాలవుతూ, తనకు తానే ఒక ఫ్యాక్షనిస్టును, ఒక కక్షపూరిత పాలగాడి రాజకీయం చేస్తున్నా అని చెప్పని ప్రూవ్ చేసుకుంటాడు తప్ప దానివల్ల వచ్చేది ఏమీ లేదు. 200-300 మంది పోలీసులను పెట్టి ఏ చిల్లర రాజకీయం అండి ఇది? ఉమ్, రేవంత్ రెడ్డి ఈజ్ మేడ్ టు బి ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, ఏ హిస్టారికల్ పార్టీ. ఉమ్, 100 సంవత్సరాలు, 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజకీయ పార్టీకి ఒక చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రి హోదా వస్తే దాన్ని నువ్వు ఒక హుందాతనంగా నీకంటూ ఒక చరిత్ర క్రియేట్ చేసుకునేట్టు ఒక అవకాశం ఇది. ఉమ్, కేసీఆర్ ఒక చరిత్ర క్రియేట్ చేసిపోయిండు, ఒక కాళేశ్వరం కట్టిండు చరిత్ర, భాగీరథి మిషన్ భాగీరథి చరిత్ర, ఉమ్, ఇట్లా రకరకాలైనటువంటి ఒక రీతిలో ఒక ఎకనామిక్ ఇండికేటర్స్లో కానీ, డెవలప్మెంట్లో కానీ, వెల్ఫేర్లో కానీ ఈ సెట్ సమ్ స్టాండర్డ్స్. నువ్వు దానికంటే పైన ఏమన్నా చేయమంటే నేను ఈయన కాళ్ళు గుంచుతా, నేను ఆయన కాళ్ళు గుంచుతా, ఉట్టిగానే గిచ్చి పంచాయతీలు పెట్టుకున్నట్టుగా దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. కొన్ని రోజులు కాకతీయ కళాతోరణం ఏమడబెడతా, కొన్ని రోజులు రాజీవ్ గాంధీకి తెలంగాణ తల్లికి పంచాయతీ పెడతా, కొన్ని రోజులు PSTG సమ్మక్క సారక్కకు కాకతీయ కళాతోరణం పంచాయతీ పెడతా. చీప్ పాలిటిక్స్ అవి. దిస్ వోంట్ హెల్ప్ అస్. మీకు నాకు ఏం లాభం జరగదు, తెలంగాణ ప్రజలకు లాభం జరగదు. నెగటివ్ డెవలప్మెంట్ టోన్ ఇవాళ తెలంగాణలో కనబడతా ఉంది. అది మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది. కానీ కేసీఆర్ చేసినటువంటి అప్పుల వల్ల, ఇంకా అంటే మిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పెట్టిపోయిండు. ఆ అప్పులకు మిత్తిలే కడతా ఉన్నాం మేమని చెప్పేసి పలుమార్లు చెప్పిండ్రు. నో వేర్ ఇన్ ద వరల్డ్ వితౌట్ టేకింగ్ ఎనీ డెట్, అప్పు లేకుండా అమెరికా కానీ, జపాన్ కానీ, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు కూడా అప్పులు తీసుకోకుండా ప్రాజెక్టులు కానీ ఏమి ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు లేవు. నెంబర్ 1. నెంబర్ 2, కేసీఆర్ అప్పు 7 లక్షలు కాదు 4 లక్షల కోట్ల పైచిలకు అని చెప్పని మాజీ ఆర్థిక మంత్రి హోదాలో హరీష్ రావు గారు లెక్కలతో సహా చూపెట్టిన దానికి ఇంతవరకు రిబటల్ అఫీషియల్గా ప్రభుత్వం ఇవ్వలేదు. సో ఇట్స్ అబౌట్ 4.5 lakh crores, నాట్ 7 lakh crores. 9 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయితే నువ్వు 11 నెలల్లోనే 1 లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. కాయా పియా కుచ్ నహీ పోడా చేయనా లెక్క నువ్వేం చేసినావు మరి? నువ్వెందుకు అప్పులు చేస్తున్నావు మరి? అంటే మిత్తులు కట్టనీకి అప్పులు చేస్తున్నా అని చెప్పన్నాడు. మరి నువ్వు మిత్తులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిధులు లేవు అని తెలవకుండానే నువ్వు రుణమాఫీ చేస్తా అని చెప్తివి, నువ్వే పెన్షన్ 4,000 ఇస్తా అని చెప్తివి, 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తా అని చెప్తివి, తులం బంగారం ఇస్తా అని చెప్తివి. మరి ఏం అవగాహన లేకుండా ఇచ్చినావా? అంటే ఉట్టిగానే ప్రజలు పిచ్చోళ్ళు, చెవుల పూలు ఉన్నాయి, నేను ఏది పడితే అది మాటలు మాట్లాడితే అధికారంలోకి రావచ్చు అని చెప్పని ఒక అభూత కల్పన సృష్టించి అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నీకు సమర్థత ఉంటే, నీకు నిజంగానే ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ పటేల్, నువ్వేం చేస్తావు అంటే వెల్త్ క్రియేట్ చేస్తావు. కేసీఆర్ వెల్త్ క్రియేట్ చేసిండండి. రెవెన్యూ డెఫిసిట్ ఉందండి తెలంగాణలో ఇప్పుడు, సీరియస్ రెవెన్యూ డెఫిసిట్. మార్కెట్లో డబ్బు లేదు. ఇప్పుడు మీకు ఏమైనా కష్టం వచ్చి ఆత్మీయుడు 10,000 రూపాయలు ఎవరైనా డబ్బు అడిగితే డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేదు, ఎందుకంటే మార్కెట్లో డబ్బు లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొత్తం చంపేసినాడు, మూర్ఖత్వంతో రియల్ ఎస్టేట్ని చంపేసినాడు, ఆ ఫ్యూచర్ సిటీ కోసం రియల్ ఎస్టేట్ని చంపేసినాడు. అంటే ఇష్టం వచ్చినట్టు ఒక నెగటివ్ మైండ్ సెట్ తోటి పెట్టుబడులు రాకుండా హైడ్రా, తర్వాత మూసీ,
కాళేశ్వరం, కరెంటు కష్టాలు మొత్తం మీరు వాళ్ళు ఎంచుకున్నటువంటి యొక్క నేరేటివ్స్ అన్నీ కనుక చూసినట్టయితే, అసెంబ్లీ వేదికగా కావచ్చు, బయట చూసినట్టయితే రాష్ట్రాన్ని బదనాం చేసేది, కేసీఆర్ను బదనాం చేస్తూ రాష్ట్రాన్ని బదనాం చేసే ప్రక్రియ చేపట్టింది తప్ప రాష్ట్రాన్ని గ్లోరిఫై చేసేటువంటి ఒక ప్రయత్నం ఎక్కడ చేయలేదు. టుడే అందుకే పెట్టుబడులు రావట్లేవు, అందుకే ఇవాళ వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నాడు. సంపద సృష్టించాలా, సంపద పంచాలా, అది పాలకుడి యొక్క లక్ష్యం. ఎంతసేపు కేసీఆర్ మీద పడేడిస్తే సంపద సృష్టించినట్టు అవుతా? మీరు చెప్పండి, ఇన్ని రోజులు చూసినారు కదా, వాజ్ దేర్ వన్ ప్రెస్ కాన్ఫరెన్స్ వేర్ రేవంత్ రెడ్డి టాక్డ్ అబౌట్ హిస్ విజన్ ఫర్ తెలంగాణ? వన్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్, నేను తెలంగాణను ఈ రకంగా నేను అభివృద్ధి చేస్తా అని చెప్పని ఏదన్నా ఒక విజన్ మాట్లాడిందా? లేదు. కేసీఆర్ని తిట్టకుండా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందా? అలా టర్మ్ అయిపోయిందండి. వాళ్ళు దిగినారు, గద్దె దిగినారు. నువ్వు గద్దె మీద కూర్చున్నావు, గద్దె మీద కూర్చొని నేనేం చేస్తా అనేది పోయి ఇంకా వాళ్ళ మీదనే పడేడిస్తే ఇంకా అది రుడాలి ఏర్పడు అంటాయి. ఓకే, రైట్ అన్న. ఓకే, మీరు ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశ పెట్టుకొని ఇప్పటికీ కూడా వర్క్ చేస్తున్నారా ఫ్యూచర్ గురించి? సరే, ఇప్పుడు అది అధికారంలో లేం కాబట్టి ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆపర్చునిటీ ఇస్తే పోటీ చేస్తాను నేను తప్పకుండా. నేను లాస్ట్ టైమే కాంగ్రెస్లో ఇప్పుడు 35,000 ఓట్లు తెచ్చుకున్నా కదా, నేను ఉట్టిగానే ఆషామాషిగా పోటీ చేయలే కదా. 10 రోజులలో 35,000 ఓట్లు తెచ్చుకున్నా. తర్వాత ఒక బలమైనటువంటి గొంతుగా కొట్లాడినా. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా దానం నాగేందర్కి వ్యతిరేకంగా కొట్లాడినా. తర్వాత కూడా అనేక సందర్భాలలో దానం నాగేందర్ని ఎక్స్పోజ్ చేస్తూ వచ్చినాం. కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా కొట్లాడుతూ వస్తున్నాం కాబట్టి పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తాను, వై నాట్. ఓకే, బట్ మొన్న గోవర్ధన్కు ఆడ పెద్దపీట వేసి కూర్చోబెట్టిండు కేసీఆర్ గారు అని చెప్పేసి వినిపిస్తుంది. అరే గోవర్ధన్ మనోడు భయ్, నాకు సొంత బ్రదర్ లెక్క ఆయన. ఎవరికి అదృష్టం వరిస్తే వాళ్ళకు ఏమున్నది అందులో, అట్లేం లేదు. అది ఇట్స్ సంవత్సరం గడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఎన్ని మార్కులు ఇస్తారు మీరు రేవంత్ రెడ్డి గారికి 100కు? ఈజ్ ఫెయిల్ ఇన్ మై ఒపీనియన్. అంటే 36 మార్కులు, 34. నేను ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇండ్లు పాలకుడు అనేటోడు ఇండ్లను కూల్చేటోడు, హైడ్రా పేరు మీద ఇండ్లను కూల్చేటోడు, మూసీ పేరు మీద ఇండ్లను కూల్చేటోడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పని మభ్యపెట్టి అశోక్ నగర్ సాక్షిగా రాహుల్ గాంధీని తీసుకెళ్ళి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ప్రచారంలో వాడుకొని అశోక్ నగర్లో లాఠీ చార్జీలు చేసి రక్తాలు గారేటట్టు కొట్టి వాళ్ళను స్టేషన్లలో పెట్టినోడు, జీవో 46 బాధితులు కావచ్చు, జీవో 29 బాధితులు కావచ్చు, ఇప్పుడు 2-3 రోజుల్లో మళ్ళీ గ్రూప్ 2 బాధితులు బయటకు వస్తారు. ఇట్లా ఇంతమందిని బాధ పెడుతున్న వ్యక్తి పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట సమాజానికి మనకంటే ఎక్కువ, నాకంటే ఎక్కువ, మీకంటే ఎక్కువ కూడా ప్రజలకు తెలుసు. ఏ రూలర్ హూ మేక్స్ పీపుల్ హ్యాపీ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ రూలర్. నువ్వు ఎంతమందిని సంతోషపెట్టినో చెప్పు. ఊరేసుకుంటున్నారు ఇలా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు. కాబట్టి నువ్వేం చేసినావో చెప్పు. ఐ హావ్ డన్ దిస్ 1 2 3 చెప్పమని చెప్పండి. నేను 1 2 3 నేను చేసిన, నేను ఇన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిన, ఇంత ప్రజల యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంత పెంచిన, రాష్ట్ర ఆర్థికంగా జిఎస్డిపిని ఇంత పెంచిన అని చెప్పవానండి, దెన్ ఐల్ ఎక్సెప్ట్. దర్ ఇస్ నథింగ్ దట్ ఫర్ యూ హ్యాస్ టు షో ఎక్సెప్టింగ్ అబ్యూజెస్ అండ్ ఫిల్ ది లాంగ్వేజ్. సో దర్ఫోర్ అడుగుతాం తప్పనిసరిగా, తప్పు చేస్తున్నాం అని చెప్తాం. ఇక అటువంటి ఆయనకు పాస్ మార్కులు ఎట్టియమంటారు చెప్పి, మైనస్ మార్కులు ఇవ్వాలా? రైట్ అన్న. ఓకే అన్న, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడతా, వాటికి సంబంధించి ఎస్ఆర్ నో ఓన్లీ. కేసీఆర్ అహంకారం వల్లనే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. నో. కొన్ని రోజుల్లో కేటీ రామారావు జైలుకు పోబోతుండు. నో. కుటుంబ కలహాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. నో. రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్గా 1 year పరిపాలన కంప్లీట్ చేసుకోబోతున్నాడు. మీరు ఆల్రెడీ క్వాలిఫై చేసి పడేసినారు. రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ అంటే ఎస్ నో చెప్తా, కానీ సక్సెస్ఫుల్గా 1 year అంటే నో అని చెప్తాను నేను. ఓకే, రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి ఇన్ ద 1 year? నో. If tenure to be able to sit on the chair is success, then yes. అన్న, గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలను తీసుకున్నారు, కానీ ఇప్పుడు తీసుకుంటే గగ్గోలు పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు? 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా, 80 సీట్ల పైచీలకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు కాంగ్రెస్ నుండి తీసుకున్నారు అని చెప్పని కొంత ప్రజలకు కూడా నచ్చలేదు అది. తర్వాత చాలా సందర్భాలలో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పోటీ చేస్తే చాలామంది ఓడిపోయినారు. వాళ్ళ మార్పిడిని చేయలేదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు నేను ఒక విషయం చెప్తా, మీకు చాలామందికి తెలియని విషయం చెప్తా. 63 సీట్లు వచ్చినాయి మన కాంగ్రెస్కు. 63 సీట్లు వచ్చిన తర్వాత
కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే చాలామందికి రేవంత్ రెడ్డి ముఖ్యం కావద్దని ఉంది. ఇప్పుడు కూడా ఉన్న చాలామంది దిగిపోవాలని ఆయన ఎప్పుడు దిగిపోతాడా అని చెప్పని పాపం కేసీఆర్ గారు ఏమనుకోవట్లేడు. కేసీఆర్ గారు ఆయనకు హాస్పిటల్కి వచ్చినప్పుడు మంచిగా చేసుకో, హ్యాపీగా ఉండు అని చెప్పని ఆశీర్వదించిండు. అందుకే ఆయన కూడా నేను 1.5 year దాకా నేను నిన్ను నువ్వు అర్థం చేసుకో, ఫస్ట్ పరిపాలన అర్థం చేసుకో, మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినావు, జీవితంలో ఎప్పుడు మంత్రి కూడా కాలే, ముఖ్యమంత్రి అయినావు, పరిపాలన అర్థం చేసుకో అని చెప్పని ఆయన ఆశీర్వాదం ఇస్తూనే వదిలిపెట్టిండు. యూ టేక్ యువర్ టైమ్ అండ్ దెన్ డూ యువర్ జాబ్ వెల్, బికాజ్ ఆయనకు తెలంగాణ ఇంట్రెస్ట్. రేవంత్ రెడ్డి ఈజ్ ఏ ఇన్సిగ్నిఫికెంట్ అందులో. సో అది చెప్పిన తర్వాత ఇవాళ ఇంత చెప్పిన తర్వాత కూడా ఆయన ఆ రోజు ఓడిపోయి 63 సీట్లు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావద్దు అనుకున్నటువంటి ఒక వాళ్ళు, ఇక పేర్లు నేను చెప్పకూడదు, బాగుండదు, ఐఎమ్ ప్రివీ దట్ ఐ షుడ్ నాట్ మెన్షన్. మేము అవసరమైతే పార్టీలు మారుతాం, వస్తాం, మేము ఆయన ముఖ్యమంత్రి కావద్దు, మరి ఏంది కథ అని చెప్పారంటే ఎవరో వచ్చి పెద్ద సార్ దగ్గర చెప్తే ఏం మాట్లాడుతున్నారు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. వాళ్ళకి పీపుల్ మ్యాండేట్ ఇచ్చిండ్రు, ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చిండ్రు, పిచ్చి మాటలు మాట్లాడొద్దు, మనం అధికారమైన ప్రతిపక్షమైన ఒకటే రోజు మన ప్రతిపక్షంలో కూర్చుందామని లేచిపోయిండు, చక్కగా పోయిండు, బట్టలు వేసుకున్నారు, కిందికి వచ్చిండ్రు, కారు ఎక్కిండ్రు, వెళ్ళిపోయిండ్రు. మీకు గుర్తుంది కదా అప్పుడు కారు ఎక్కి. దిస్ ఇస్ ద మైండ్ సెట్ ఆఫ్ కేసీఆర్, ఎ పాజిటివ్ మైండ్ సెట్ ఆఫ్ కేసీఆర్. ఇది నువ్వు ఉండమని చెప్పు. రేవంత్ రెడ్డి ఏంటి అంటే ఇవాళ కేసీఆర్ ఎప్పుడు కండోలు కప్పలా, రేవంత్ రెడ్డి డైరెక్ట్గా కండోలు కప్పుతూ ఉన్నాడు. బీఆర్ఎస్లోనికి ప్రతిపక్ష పార్టీకి ఇచ్చే పిఏసీ చైర్మన్ బీఆర్ఎస్లో డిఫెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని అడిగితే మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని అంటారు. చిల్లర రాజకీయం ఎందుకు? వాళ్ళు డైరెక్ట్ మెర్జ్ అయిపోయినారు కదా పార్టీ. నువ్వు అట్లా ఏమైనా ఉంటే చేసుకోమని చేతనైతే. వెనుపోటు రాజకీయాలు ఎందుకు, బ్యాక్ స్టారింగ్ పాలిటిక్స్ ఎందుకు? స్ట్రైట్గా చెయ్యి. ఓకే, మీరు గతంలో కూడా తీసుకున్నారు కదా, మరి అది తప్పు కాదా? నేనేం చెప్పి మీకు చాలా స్పష్టంగా చెప్పిన. ఫస్ట్ టైం 2015 తర్వాత ఎప్పుడైతే ఓటుకు నోటు కేసు జరిగింది కదా, జరిగిన తర్వాతనే మిగతా పార్టీల వాళ్ళు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఐ రైట్? అంతే కదా. ఓటుకు నోటు ఉదంతం జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయల క్యాష్తో స్టీఫెన్ స్టన్ దగ్గర దొరికిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ నుండి కావచ్చు, తెలుగుదేశం నుండి కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆయాల జరిగిన ఒక కుట్ర ఏంటి అంటే, ఫస్ట్ టైం జరిగిన కుట్ర ఏంటి అంటే, వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ ఏర్పడ్డటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంని ఒక అన్సక్సెస్ఫుల్ స్టేట్గా ప్రూవ్ చేయాలా, మళ్ళా వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించాలనే ఒక కుట్రలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి చేసినారు. ఆయన చేసినందుకే బ్రదర్ బ్రీఫ్డ్ మీ అని ఆయన వచ్చినాడు. ఈయన 5 కోట్ల రూపాయల 10% అడ్వాన్స్ ఇచ్చినాడు. దొరికిపోయినారు. దేవుడి దయ, తెలంగాణ ప్రభుత్వం కూలిపోలే. మీరు ఇమాజిన్ చేయండి, ఒకవేళ కనుక అది ఆ ఉదంతం జరిగితే అట్లనే ఇంకా కొంతమంది 10-15 మంది ఎమ్మెల్యేలు అట్లే కొనే ప్రయత్నం చేస్తే, డబ్బులు బాగున్నాయి కదా వాళ్ళ దగ్గర, ఆంధ్ర పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, తెలంగాణ వ్యతిరేకులు అందరూ ఒక దగ్గర డబ్బులు జమ పెట్టిన తర్వాత, వాళ్ళకి అంబాసిడర్గా రేవంత్ రెడ్డి పనిచేస్తున్న తర్వాత పుట్టుకున్న ఎమ్మెల్యేలు అమ్ముడుపోయి ఉంటే, తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కోల్పోయి ఉంటే ఇవాళ మన డెవలప్మెంట్ లేదు తెలంగాణకు. మళ్ళా వాళ్ళ చేతిలో బందీ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని కాపాడుకోవడం కోసం, తెలంగాణ నిలబెట్టుకోవడం కోసం వస్తా అన్న ప్రతి ఒక్కళ్ళని కేసీఆర్ గారు తీసుకున్నారు. వెదర్ వి లైక్డ్ ఇట్, డిస్లైక్డ్ ఇట్, తీసుకున్నాడు. తీసుకున్నది ఎందుకు అంటే తెలంగాణ నిలబెట్టుకోవడం కోసం, తెలంగాణ అభివృద్ధి సాధించడం కోసం. ఏ కళలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కళలను తెలంగాణ అభివృద్ధి ద్వారా సఫలీకృతం చేసుకోవడం కోసం. మీరు అడుగుతారు మళ్ళీ రెండోసారి ఎందుకు చేసిండ్రు అని చెప్పి. ప్రక్రియ కొనసాగింది అంతే. ఇక ప్రక్రియ కొనసాగింది. హితం తెలంగాణ డెవలప్మెంట్. ఇక్కడ నేనేమంటున్నానంటే, రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకుంటున్నాడు. గుంజుకొని నువ్వు ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూ అద్భుతమైనటువంటి ఒక రీతిలో నువ్వు తెలంగాణను అభివృద్ధి చేస్తే ఇది చర్చకు రాదు నీకు. ఇలా ఎందుకు చర్చకు వస్తూ ఉంది అని అంటే, నువ్వు పరిపాలన వదిలిపెట్టినావు, ప్రజల హితాన్ని వదిలిపెట్టేసి చిల్లర రాజకీయాల కోసం మాత్రమే ఇది వాడుకుంటున్నావు అని స్పష్టంగా కనబడుతుంది. ఓకే, రైట్. ఓకే అన్న, దాసోజు శ్రావణ్ పార్టీలు ఎందుకు మారుతాడు? ఇప్పుడు దాసోజు శ్రవణ్ ఏమి లెగసీ ఫ్యామిలీకి వెళ్ళి రాలే. మా ఇంట్లో ఎవరు రాజకీయ నాయకులు గారు. ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ జనరేషన్ పాలిటీషియన్. నా తర్వాత మా ఇంట్లో ఎవరైనా పొలిటీషియన్ అవుతారో కూడా నాకు తెలియదు.
ఓకే. because I of late discourage any young people to come into politicians, particularly politics, because particular చదువుకున్నోడు ఎవడో రాజకీయం రావాలంటే ఒకసారికి 2 సార్లు ఆలోచించి రారా అని చెప్పని అంటున్నాను. ఎందుకంటే ధనబలం, కులబలం ఇవన్నీ పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్నటువంటి ఈ రాజకీయాల్లో నేను వచ్చినాను. నేను అది చెప్పాను అందుకే మీకు. ఎమ్మెల్యే జీతం ఎంత ఉంటుందండి? కేసీఆర్ గారి దయ వల్ల కొంత జీతం పెరిగింది. అంతకుముందు 50,000 60,000 జీతం. నేను 3 లక్షల రూపాయల ఉద్యోగ జీవితాన్ని వదిలిపెట్టి వచ్చిన. ఎప్పుడు 2007 2007 అంటే ఇప్పుడు అయినా ఎమ్మెల్యేలు అందరూ ఓన్లీ జీతాల మీద ఆధారపడి పని చేస్తలేదు కదా. నేనేమో చెప్తున్నా, నేను అది వాళ్ళ లక్ష్యం. అది నా లెక్క చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, వ్యాపారాలు చేస్తూ రాజకీయం చేసేవాడు. నాకు రాజకీయం అంటే రాజకీయమే. నేను ఫుల్ టైం వర్కర్. క్రాంతి అంటే ఫుల్ టైం జర్నలిస్ట్ కదా. దాసోజు శ్రవణ్ ఫుల్ టైం వర్కర్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. అది కాంగ్రెస్కి చేసిన, బీఆర్ఎస్కి చేసిన, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, పీఆర్పీలో ఉన్నా, నేను ఫుల్ టైం వర్కర్. It may be my weakness, that's a different story. I have not benefited out of changing the parties. It's not a sin. రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారిండండి? అడిగారు, ఒకరిని అడుగుతారు రేవంత్ రెడ్డి? మేమంతా ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళమే. ఆయన ఆర్ఎస్ఎస్ఏ, నేను ఆర్ఎస్ఎస్ఏ. ఆయన ఏవీపీ, నేను ఏవీపీ 2. ఆయన బీజేపీలో పనిచేసిండు 3, తర్వాత తెలుగుదేశంలో పనిచేసిండు 4, టీఆర్ఎస్లో పనిచేసిండు 5, తర్వాత టీఆర్ఎస్ తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్. 6-7 పార్టీలు మారిన రేవంత్ రెడ్డి దేశోద్ధారకుడు అవుతాడు, గొప్పోడు అవుతాడు. దాసోశ్రవను బహుజన బిడ్డ కాబట్టి పార్టీలు మారంగానే ఎందుకో పార్టీలు మారాడు. మేము బంగ్లాలు కట్టినామా, అయితే జూబ్లీహిల్స్లో ఏమన్నా ఆఫీస్కో ఇల్లు ఇంటికో భూములు తీసుకున్నామా? ఏమన్నా జనం కోసం పనిచేసినాం. ఇన్ని పార్టీలు మారినా జనం పక్షానున్నా. ఇది నిర్ద్వందంగా చెప్పగలుగుతా నేను. రైట్. అంటే ఇదే కమిట్మెంట్ తోటి బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతారా? భవిష్యత్తులో కాంగ్రెస్లోకి ఇట్లా మారుతారా? ఇవన్నీ హైపాథెటికల్ క్వశ్చన్స్. క్రాంతి ఉంటుందా? ఇది క్రాంతి రేపొద్దుగా లేదన్నా సోనీ వచ్చి ఎక్వైర్ చేస్తుందా అంటే ఎవడు చెప్పాలా? భవిష్యత్తు ఇది. నా జీవితాన్ని వాట్ ఈస్ మై ఏజ్? నేను చెప్పిన మీకు, నేను 41 years ఆఫ్ ఏజ్లో, నేను 41 సంవత్సరాల వయసులో ఒక పీక్ ప్రొఫెషనల్ కెరియర్, ఇట్స్ ఎ డ్రీమ్ కెరియర్, కలల కెరియర్. అది అంత ఈజీగా రాని కెరియర్ను వదులుకొని నేను పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన. 17 సంవత్సరాలు ఈ ప్రస్థానంలో ఉన్న నా వయసు ఇవాళ 57-58 ఏళ్ళు. ఓకే. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఉండటం మంచిది అని అంటారు మీరు. ఇవాళ ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారే అన్డౌటెడ్లీ మీకు కనబడుతుంది కదండి. ఈ 11 నెలల్లోనే కేసీఆర్ గారు లేకపోతే ఏమైంది, కేసీఆర్ ఉంటే ఏమైంది అనేది స్పష్టంగా కనబడదు కదా. కేసీఆర్ ఉంటే కరెంటు కష్టాలు లేవు, కేసీఆర్ ఉంటే సాగునీటి కష్టాలు లేవు, కేసీఆర్ ఉంటే పెన్షన్ కష్టాలు లేవు. ఆయన కడుపు కట్టుకున్నాడా, లేకపోతే అప్పులు తెచ్చిండా, ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్రాన్ని నడిపించిండు బాధ్యతాయుతంగా. 11 రోజుల్లోనే కేసీఆర్ లేకపోతే ఇది కుక్కలు చింపిన ఇస్తారు లెక్క. ఇప్పుడు అన్ని దుకాణాలే, ఒక్కొక్క మంత్రిది ఒక దుకాణం. గుడికి పోతే అన్ని గుళ్ళు ఉన్నట్టు ఇప్పుడు ఒక్కొక్క మంత్రిది ఒక గుడి. ప్రతి గుడి కాడికి పోయి హుండీలో వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అలా అవినీతికి పరాకాష్ఠగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. అది బయటికి రావట్లేదు, దురదృష్టం మీడియా కూడా చూపెట్టలేదు. కాబట్టి ఈ రాష్ట్రానికి కేసీఆర్ఏ శ్రీరామరక్ష. ఆయన సమర్థవంతంగా పరిపాలించి చూపెట్టింది. ఏదో మాటలతో కాదు, నేను చెప్తున్నది ఇండికేటర్స్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫ్రమ్ 1,15,000 to 3,50,000. GSDP from 5 lakh crores to 12 lakh crores. ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ 1, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో నెంబర్ 1. ఇట్లా మీకు చెప్పుకుంటూ పోతే 100 రకాలైనటువంటి అంశాలు ఇండికేటర్స్లో ఆయన చూపెట్టిండు, అటు వెల్ఫేర్ను, డెవలప్మెంట్ను. కాబట్టి ఆయనే శ్రీరామరక్ష, ఈ పార్టీయే శ్రీరామరక్ష. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తూ ఉండు, తెలంగాణ ఉద్యమం మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఇవాళ మనం తెలంగాణ తత్వాన్ని, తెలంగాణ రీజనల్ ఐడెంటిటీని కాపాడుకునేటువంటి ఒక చిత్తశుద్ధి కేవలం బీఆర్ఎస్కు, కేసీఆర్కే ఉంటుందని చెప్పని గతంలో ప్రూవ్ అయింది, ఇప్పుడు కూడా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ మొత్తానికి తెలంగాణ తల్లి విధ్వంసం కావచ్చు, లేకపోతే కాకతీయ కళాతోరణం మీద దాడి కావచ్చు, చార్మినార్ మీద దాడి కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి సమ్వేర్ అలాంగ్ వాంట్ టు డిస్మాంటిల్ ది ఐడెంటిటీ ఆఫ్ తెలంగాణ. Both the national parties, unfortunately BJP and Revanth Reddy or Congress are trying to dismantle the identity of Telangana. And Telangana ఐడెంటిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత తమిళనాడులో మాదిరిగా, కర్ణాటకలో మాదిరిగా ఎట్లయితే వాళ్ళ అస్తిత్వాలను కాపాడుకుంటున్నారో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలంటే కేసీఆర్ గారే శ్రీరామరక్ష, బీఆర్ఎస్ పార్టీ దానికి శరణ్యం అని నేను భావిస్తాను. రైట్ అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి దాసో శ్రావణ్ గారు చెప్తున్నటువంటి అంశాలు కనుక గమనిస్తే క్లియర్గా తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ మాత్రమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.